సమాధానం ఇష్టం లేదనుకోండి, నేను మాట్లాడినానండి, వదిలేయండి. నేను అడుగుతున్నది ఏంటంటే, శివపార్వతి గారు పొద్దునే మీతో కాన్ఫ్రంటేషన్ అనవసరం. నేను ఒక ప్రశ్న అడిగాను, మీకు ఓపిక ఉంటే సమాధానం చెప్పండి. నేను ఒక ప్రశ్న అడిగాను, మీకు ఓపిక ఉంటే సమాధానం చెప్పండి, లేదంటే నేను సమాధానం చెప్పను అనేయండి. మరి లేకపోతే నేను అడుగుతున్నా కదా, కాస్త వినాలి కదా అంటున్నా, కాస్త వినాలి కదా అంటున్నాను. మేడం, నేను ప్రశ్న అడుగుతున్నాను. నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరు కౌంటర్ మాట్లాడుతుంటే ఏం సమాధానం, నేనేం మాట్లాడతానండి? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, కొంత సహనంతో వినండి, సమాధానం చెప్పండి, నేను వింటాను అంటున్నా. నేను ప్రశ్న అడుగుతున్నానండి, నేను ప్రశ్న అడిగేదాకా మీరు ఆగాలి కదా అంటున్నా. అది అయిన తర్వాతే నేను అడుగుతున్నా, అది అయిన తర్వాతే అడుగుతున్నా, నేను అది అయిన తర్వాతే అడుగుతున్నా. కొంచెం మీరు శాంతం వహించండి. సరే అండి, మీకు ఇష్టం లేదు వదిలేయండి, మీరు ఆ ప్రశ్న మన విజయ్ కిరణ్ గారు, ఓకే, షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్ అండి. విజయ్ కిరణ్ గారు, ఓకే అండి, ఓకే, మీరు సమాధానం చెప్పొద్దు, ఓకే, మీరు సమాధానం చెప్పొద్దు, వదిలేయండి. విజయ్ కిరణ్ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అండి. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయాడండి. ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. ఇమ్మీడియట్గా ఆ రోజు ఆయన 10th క్లాస్ ఏ సంవత్సరంలో చదివాడో, ఆ టైంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రెక్కలుచ్చుకొని తీసుకొచ్చి లోపల వేసి మెక్కలు ఎరగదంతే మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి విల్ బి ఎక్స్పోజ్డ్ కదా. అది ఎందుకు చేయలేకపోతున్నారు? దాని బదులు మీరు పేపర్లు ఎత్తుకెళ్ళారు అనే బదులు అది చేయొచ్చు కదా. వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సమస్య జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు తీసుకెళ్లటం ఉంది సమస్య కాదు. ఎత్తాడు కదా సమస్య. సార్, ఆ మాట రావటానికి గల కారణాల గురించి కూడా మనం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మానవ తప్పిదం, నిర్లక్ష్యం, వీటన్నిటికీ పర్యవసానంగా ఈ రోజున కొంతమంది విద్యార్థులకి ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బందికి సంబంధించి, ఆ తప్పుకు సంబంధించి, మానవ తప్పిదానికి సంబంధించి, నిర్లక్ష్యానికి సంబంధించి 5 వాల్యుయేటర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. రాబోయే ఎడ్యుకేషన్ ఇయర్లో ఏ విధంగా ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ ఓఎంఆర్ షీట్కి సంబంధించి, కరెక్షన్కి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలా, ఆ 3 స్టేజెస్ కరెక్షన్కి సంబంధించి, వాల్యుయేషన్కి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి పొరపాటు మరొకసారి జరగకుండా ఏ విధంగా చూడాలి అనేటువంటిది ప్రభుత్వం చేయవలసిన బాధ్యత. ఆ బాధ్యతని 100కి 100 లోకేష్ గారి మంత్రిత్వ శాఖలో, ఆయన నాయకత్వంలో ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పని కూడా చేస్తూ ఉంది. దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి తక్కువ చేసి, ఇక ప్రపంచంలో ఇది ఒక ఎవరు చేయని, ఎప్పుడూ జరగని 8 వింతలాగా లేదా రకరకాలుగా ఈ విధంగా మాట్లాడటం అనే దానిపైన విమర్శలు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రకారం అప్పుడు ఆయన తీసుకొచ్చి కేసులు పెట్టి వీళ్ళు 5 సంవత్సరాలు చేసినటువంటి నేరాలు, ఘోరాలకు సంబంధించి విచారణ చేసి వాటిపైన చర్యలు తీసుకోవడానికే ఇంకొక 5 సంవత్సరాలు పట్టేటట్టుంది. ఈ తప్పుల్ని మళ్ళీ అప్పటి నుంచి తీసుకురావాలంటే, అన్ని చట్టపరంగా అన్ని అప్పటి నుంచి తీసుకురావాలంటే కష్టం. ఒకవేళ టైం వస్తే, ఒకవేళ అది కూడా చేయాల్సి వస్తే తప్పకుండా మీ కోరిక కూడా మేము నెరవేరుస్తాము. చట్ట ప్రకారం ఏం కోరిక లేదా? నా ఒక్కడి కోరిక అనేది మీకు కోరిక లేదా? జగన్మోహన్ రెడ్డి లోపలేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయాలని ఉండదు, నేరం చేసిన నేరస్తుని లోపలేయాలని ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేరమే కదా, ఆయన పేపర్లు ఎత్తుకెళ్ళడం నేరమే కదా. నేరస్తుల్ని మాత్రం లోపలేయాలని ఉంటుంది. ఆయన పేపర్లు ఎత్తుకెళ్ళాడండి, కన్ఫర్మ్డ్. నేరమా కాదా? నేరమే. అందుకని ఆయన కూడా వేసేయండి అంటున్నా. తప్పకుండా మీ కోరిక తీరుస్తాము. మీరు నా ఒక్కడిదే కాదు, మీకు లేదా అని అడుగుతున్నా. ప్రయారిటీలో సార్ చెప్తాను, ఒక ప్రయారిటీలో అన్ని కోరికలు తీరుస్తాం. ఎవరెవరు ఇప్పుడు మార్క్ లిస్టే కాదు, ప్రజల యొక్క లివర్లు, కిడ్నీలతో